సో నేను రీసెంట్గా హైదరాబాద్ అయితే విజిట్ చేశాను. సో నాకు కొన్ని నాన్ కోడింగ్ జాబ్స్ అయితే ఎక్కువగా హైదరాబాద్లో ఫ్లెక్సీలో ఇవి కనిపించాయి. సో వాటి గురించి హెచ్ఆర్స్తో కానీ అండ్ సీనియర్ ప్రొఫెషనల్స్తో డిస్కస్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ప్రజెంట్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఓకే, ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ నాన్ కోడింగ్ జాబ్స్ ప్రజెంట్. ఈ కోడింగ్ జాబ్స్ కంటే, ఐటీ జాబ్స్ కంటే ఇవే ఎక్కువ జాబ్స్ ఉంటున్నాయి. అండ్ ప్యాకేజ్ కూడా బాగానే ఇస్తున్నారు. బట్ ఇవేంటంటే షిఫ్ట్ వైజ్గా ఉంటాయి. కొంతమందికి 5 PM to 2 PM అని, కొంతమందికి 7 PM to 5 PM అని ఇలాగా ఉంటాయి. సో నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. వీటికి ప్యాకేజ్ కూడా బాగానే ఇస్తున్నారు. 2 years ఎక్స్పీరియన్స్కి 5 lakhs to 6 lakhs ఇస్తున్నారు. ఓకే, అండ్ 3 years వాళ్ళకి 7 lakhs ఇస్తున్నారు. ఇలాగా చెప్పుకొచ్చారండి. మరి ఆ నాన్ కోడింగ్ జాబ్స్ ఏంటివి అంటే మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ బిల్లింగ్ అని ఇలాగ కొన్ని నాన్ కోడింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి మంచి పాపులర్లో ఉన్నాయండి. మీరు ఎక్కడేం హైదరాబాద్లో చూడండి, గమనించండి, చాలా ఫ్లెక్సీల్లో ఇంతకుముందు లేవు. ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అని చాలా ప్లేసెస్లో చూసాను. ఈ కంటెంట్లో ఈ మెడికల్ కోడింగ్ జాబ్స్ అంటే ఏంటివి అండ్ ఏ స్కిల్స్ రావాలి, ఏమైనా టెక్నికల్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా స్ట్రాంగ్గా ఉండాలా. అండ్ నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్, ఒక అపోలో హాస్పిటల్ అండ్ ఒక పేషెంట్ తీసుకొని మీకు ఒక రియల్ టైంలో అసలు ఏం చేస్తారు, ప్రాసెస్ ఏంటి, ఈ మెడికల్ కోడర్ ఏం చేస్తారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఎవరైనా సరే మీకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు, నాకు ప్రస్తుతానికి ఒక జాబ్ కావాలనుకుంటే ఇలాంటి జాబ్స్ కూడా జాయిన్ అవ్వచ్చండి. బట్ ఎవరైతే బాగా సీరియస్గా సిన్సియర్గా మీ ఐటీ జాబ్స్ ట్రై చేస్తుంటారో వాళ్ళైతే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో ఇది అప్ టు యూ అండి. ఓకే, బట్ ఇది కూడా మీకు ఫైనాన్షియల్గా మనీ రావాలి, కొంత స్టెబిలిటీ రావాలంటే మాత్రం బెస్ట్ జాబ్గా చెప్పవచ్చు. ఓకే, మరి ఈ మెడికల్ కోడింగ్ జాబ్స్ అంటే ఏంటి? ఈ మెడికల్ కోడర్ ఏం చేస్తారంటే ఏదైతే డాక్టర్ రాస్తారో పేషెంట్ యొక్క డీటెయిల్స్ని, డాక్టర్ నోట్స్ కానీ, ల్యాబ్ రిపోర్ట్స్ని కానీ, ట్రీట్మెంట్ రికార్డ్స్ నుంచి కానీ వాటన్నిటిని రీడ్ చేసి ఆ డాక్యుమెంట్ని స్టాండర్డ్ కోడ్లోకి, ఏవైతే హెల్త్ కేర్ సిస్టమ్స్, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ సాఫ్ట్వేర్స్ మెయింటైన్ చేస్తాయో కొన్ని స్టాండర్డ్ కోడ్స్లోకి కన్వర్ట్ చేస్తారు. ఓకే, సో ప్రతి ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళు కొన్ని స్టాండర్డ్ కోడ్స్ అయితే ఫాలో అవుతారు. అవి ఏంటి కూడా చెప్తాను. ఓకే, వాటిలోకి కన్వర్ట్ చేస్తారు. ఏవైతే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ని, ఈ పేషెంట్కి తీసుకున్న ట్రీట్మెంట్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ని అండ్ డాక్టర్ రాసిన నోట్స్ కానీ ఇవన్నీ కూడా. మరి ఇక్కడ మేజర్గా స్కిల్స్ ఏమైనా కావాలా అంటే టెక్నికల్ స్కిల్స్, ఈ హెల్త్ కేర్కి సంబంధించిన, ఈ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ బాగా తెలియాలండి. ఏవైతే హాస్పిటల్లో ఈసీజీ టెస్టింగ్ కానీ, బ్లడ్ టెస్టింగ్కి సంబంధించి కానీ, ఏమైనా రిపోర్ట్స్, ఓకే, టెస్టులకు సంబంధించినవి ఉంటాయి కదా టెక్నికల్ టర్మ్ రాసి, వాటి గురించి మీకు కొంత అవగాహన ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు కొంత టైపింగ్ ఉన్నా కూడా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ మేజర్గా మెయిన్ స్కిల్స్ ఏంటంటే మీరు అటెన్షన్గా ఉండాలి. ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో మీరు కరెక్ట్గా వాళ్ళు రాసిన నోట్స్ని, కరెక్ట్గా డాక్యుమెంట్ని ఈ హెల్త్ కేర్కి సంబంధించిన కోడ్, స్టాండర్డ్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్లోకి కరెక్ట్గా కన్వర్ట్ చేయాలి. అక్యురేట్గా ఉండాలి అది మాత్రం. ఓకే, సో అదే మీరు చేయాల్సిన మెయిన్. అండ్ వీటితో పాటు సమ్ నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎనఫ్. మీరు అనుకోవచ్చు ఏమన్నా ఫ్లూయెంట్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కమ్యూనికేషన్ ఏం అవసరం అంటే అంతే అవసరం లేదండి. మీరేమి వాయిస్ ప్రాసెస్ ఏం చేయరు ఈ జాబ్కి. ఓకే, అంత అవసరం లేదు. ఓకే, అండ్ మీరు యూజ్ చేసేది ఇక్కడ ఎక్సెల్లో ఇదేమి యూజ్ చేయరు. ఏవైతే ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తుంటారో ఇంటర్నల్ సాఫ్ట్వేర్స్, హెల్త్ కేర్ సిస్టమ్, వాళ్ళ సాఫ్ట్వేర్, ప్రతి ఆర్గనైజేషన్కి ఒక హెల్త్ కేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తుంటారు. ఆ సాఫ్ట్వేర్ మీకు ఇస్తారు, అక్కడే మీరు ఎంటర్ చేస్తారు. ప్రతిదీ కూడా ఇంటర్నల్గా ఉంటాయండి వాళ్ళ సాఫ్ట్వేర్స్ అనేవి. ఓకే, సో ఇవన్నీ మెయిన్గా కావాల్సిన స్కిల్స్. చాలా ఈజీ. ఓకే, మీకు 1 or 2 weeks కానీ ట్రైనింగ్ ఇచ్చారంటే ఎవ్రీ వన్ కెన్ డూ దిస్ జాబ్, ఈవెన్ 10th class స్టూడెంట్ ఆల్సో. మరి ప్యాకేజ్ ఎలా ఉంటాయని చెప్పాను కదా. సో మీకు 2 years 3 years ఎక్స్పీరియన్స్కి అప్ టు 4 to 5 lakhs ప్యాకేజ్ ఇస్తారు. అండ్ 5-6 years ఎక్స్పీరియన్స్కి మీకు 7 lakhs దాకా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లైఫ్ ఎలా ఉంది అండ్ ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మన వ్యూవర్స్ అందరూ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఏం చేస్తారు, ప్రాసెస్ ఏంటనేది. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అసలు ఏం చేస్తారు. సపోజ్ ఒక అపోలో హాస్పిటల్ తీసుకోండి. అపోలో హాస్పిటల్కి సమ్ ఎక్స్ పర్సన్ జాయిన్ అయ్యాడు అనుకోండి. ఏదో చెస్ట్ పెయిన్ ఉండని జాయిన్ అయ్యాడు.
సో వన్స్ జాయిన్ అయిన తర్వాత డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారంటే కొంత మైల్డ్ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ చేసి నెక్స్ట్ కొన్ని టెస్టులు చేస్తారు, ఈసీజీ అని, బ్లడ్ టెస్ట్ అని అండ్ మెడికేషన్స్ అని, ఇలా కొన్ని టెస్టులు చేసి ఫస్ట్ స్టెప్లో డాక్టర్ రాసిన నోట్స్ ద్వారా ఆ టెస్టుల ద్వారా ఆ పేషెంట్ మీద ఒక మెడికల్ రికార్డ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ రికార్డులో ఏముంటుందంటే ఏం సిమ్టమ్స్, దేని మీద ఎందుకు జాయిన్ అయ్యాడంటే చెస్ట్ పెయిన్ మీద జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఏం చేసాము అంటే టెస్టులు చేసాము, లైక్ ఈసీజీ అని, బ్లడ్ టెస్ట్ అని, మెడికేషన్ చేసామని. ఇప్పుడు అసలు మెయిన్ స్టెప్ ఏంటంటే ఈ మెడికల్ కోడర్ ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏదైతే జనరేట్ అయిందో ఆ పేషెంట్ రికార్డ్ మీద ఈ మెడికల్ కోడర్ ఎవరైతే మీరు జాయిన్ అవుతారో కంపెనీస్లో, ఆ మెడికల్ కోడర్ ఏం చేస్తారంటే ప్రతి ఐటెంకి ఒక కోడ్ అయితే ఉంటుంది, ఒక హెల్త్ ఇన్స్కి సంబంధించిన ఒక కోడ్ ఉంటుంది, దానిలోకి ఎంటర్ చేస్తుంటాడు, కన్వర్ట్ చేస్తుంటాడు. సపోజ్ ఇప్పుడు మైల్డ్ హార్ట్ అటాక్ అని ఉందనుకోండి, దాని కోడ్ సిస్టమ్ ఏంటంటే ICD-10 ఉంటుంది అండ్ దాని కోడ్ 121.5106 అని, ఇలాగా కొంత ఎగ్జాంపుల్ అయితే చెప్పండి, ఇలాగా కొన్ని కోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఏం చేస్తారు, పేషెంట్కి ఈసీజీ టెస్ట్ చేశారు, దానికి కోడ్ సిస్టమ్ ఏంటంటే CPT చేయడం అంటారు, CPT కోడ్ సిస్టమ్, దానికి ఒక కోడ్ ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది. ఏం చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, దాన్ని కూడా కోడ్ సిస్టమ్ ఏంటంటే CPT అంటారు, దానికి ఒక వేరే నెంబర్ ఉంటుంది. ఇలాగా ఈ మెడికల్ కోడ్ ఏం చేస్తారంటే ఏవైతే టెస్టులు చేశారో అన్నీ అసలు ఏం చేశారు పేషెంట్ మీద వాటన్నిటిని కూడా ఈ కోడ్ సిస్టంలోకి అండ్ కోడ్లోకి టర్న్ చేస్తారు అనమాట, కన్వర్ట్ చేస్తారు. అప్పుడు ఏదైతే ఎక్స్పర్సన్ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ కోడ్ సిస్టంలోకి కోడ్లో కన్వర్ట్ అయితే ఏదైతే ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తుంటాయో కంపెనీస్ వాటికి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకంటే ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ CPT అని, ఈసీ టెస్ట్ అని, బ్లడ్ టెస్ట్ అని ఇవి అండర్స్టాండ్ కావు. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కోడ్ మెయింటైన్ చేస్తారు, ఆ కోడ్ అనేది వీళ్ళు కన్వర్ట్ చేస్తారు కాబట్టి మెడికల్ కోడర్స్ అప్పుడు ఈజీగా వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంది అండ్ ఈజీగా ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తారు. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ అపోలో హాస్పిటల్కి వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తారో దానికి ఈజీగా పే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్పర్సన్ యొక్క డీటెయిల్స్, మెడికల్ ట్రీట్మెంట్ డీటెయిల్స్ కూడా ఫ్యూచర్లో ఏదైనా అనాలిసిస్ పర్పస్ కోసం కానీ ఏదైనా ట్రీట్మెంట్ పర్పస్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదండి ఎగ్జాక్ట్గా ప్రాసెస్ మెడికల్ కోడర్ చేసేది. ఒక హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత పేషెంట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ని తీసుకొని దాన్ని ఆ టెస్టులని దీంట్లోకి మెడికల్ కోడింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేయడము అండ్ వాటిని సేవ్ చేసి బ్యాకప్ లాగా పెట్టుకోవడమే ఈ మెడికల్ కోడ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో చాలా ఈజీగా ఉంది కానీ జాబు, బట్ ఏంటంటే కొంత ఇది నైట్ షిఫ్ట్లు ఉంటాయి, కొంతమందికి నైట్ అలవాటు లేకపోతే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మనకి మనీ కావాలి కాబట్టి చేయాలి, తప్పదు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియచేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.